రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఆ ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ గారు ఆ పార్టీలోకి ఉండే కొంది పెద్ద పెద్ద వ్యక్తులందరూ జాయిన్ అవుతున్నారు. నిన్న బాబు మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు. కేఏ పాల్ గారు వైజాగ్ ఎంపీ నుంచి పోటీ చేస్తున్నారంట. ఎంతవరకు నిజం సార్ ఇది? అంటే కేఏ పాల్ గారు అంశం వచ్చేసరికి ఎట్లా అయిపోయిందంటే, పాపం ఆయన మంచి వరల్డ్ ఫెమిలియర్ లీడర్. అంటే ఈ రకమైన మైనారిటీకి సంబంధించిన, క్రిస్టియానిటీకి సంబంధించిన దాంట్లో ఒక పవర్ఫుల్ లీడర్ ఆయన. సో అటువంటి వ్యక్తి ఎందుకో 2004 తర్వాత 2009 తర్వాత బాగా డ్యామేజ్ అయిపోయింది ఆయన ఇమేజ్. డ్యామేజ్ ఇన్ ద సెన్స్ డ్యామేజ్ పాడైపోయిందని కాదు, ఎందుకో ఒక హాస్యాస్పదంగా మీడియా చేసేసింది, ఎస్పెషలీ సోషల్ మీడియా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మీరు అబ్జర్వ్ చేస్తే ఏమీ లేని కూడా పైకెత్తేస్తుంది. మీకు అర్థమవుతుందా? అంత బాగున్న కూడా పాతాలను తొక్కేస్తుంది. అట్లా అయిపోయింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, కుమార్ అంటే ఆవిడ ఉన్నారు. ఆవిడేదో రోడ్ సైడ్ను ఫుడ్ అమ్ముకొని 4 రాళ్ళు సంపాదించుకుంటుంది. అరే మీ ఫుడ్కి ఎంత క్రేజ్ ఏంటి, ఎంత ఎంత అమౌంట్ పెట్టి ఇంతమంది తింటున్నారు కదా ఏంటి, బాగా సంపాదించుకున్నా అంటే ఏం లేదండి, నాకు ఇక్కడ ఏం లేదు, అక్కడ జగనన్న ఇచ్చిన ఇల్లు ఉందని ఒక మాట స్లిప్ అయిందబ్బా. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు పడదని, అందుకే ఆయన అక్కడి నుంచి అది తీయించేశాడని ఇంకా సోషల్ మీడియాలో దుమారం లేచిపోయింది. అసలు వాస్తవానికి జరిగింది ఏంటంటే, అక్కడ ట్రాఫిక్ వల్ల ఇప్పుడు జనాలకు కూడా కామన్ సెన్స్ ఉండదుగా. ఇప్పుడు బండిలో పెట్టాము, రోడ్డు మీద పెట్టి ఒక 5 minutes వెళ్ళిపోతాడు. 5 minutes కాదు, అది అలాగే ఉంటుంది. వెనక అమ్మాయి ఏంటంటే అడగ అసలు వేండు రోడ్డు కరెక్ట్గా పెడతాడు బండి. ఒకవేళ కారు రోడ్ ఎవడని చెప్తే ఆర్గ్యుమెంట్ అడిగి ఎందుకు అంటే కారు రోడ్ అంటే ఇడికి వీడికన్నా పెద్దోడు అని భయమో ఒక అభద్రతా భావంతోనే బిల్డప్ ఇస్తుంటాడు, వెళ్తామన్నట్టు. సో ఇట్లాంటి ఈగోస్తోని ఎవరికాడు బాటు పెట్టేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు హెచ్చరించారట, అమ్మ నువ్వు ఒక మనిషిని పెట్టుకుని సరిగ్గా పార్కింగ్ పెట్టించుకో, లేదంటే తీసేయండి. లేదు రేవంత్ రెడ్డి గారికి నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పింది కాబట్టి ఆవిడని అక్కడ తీసేశారు, ఆవిడ బదనం రకరకాలుగా అంటే ఎత్తేస్తున్నారు లేదు తోసేస్తున్నారు పాతాళంకి. అలాగే కేఏ పాల్ గారిని కూడా ఎత్తేలేదు తోసేలేదు, ఒక రకమైన హాస్యాస్పదంగా మార్చేస్తారు పాపం. ఆయన చాలా ప్రపంచ దేశాల్లో కూడా చాలా, అమెరికా అధ్యక్షుడితో కూడా ఆయన అనుకుంటే అప్పటికప్పుడు అపాయింట్మెంట్ తెప్పించుకోగల సత్తా ఉన్న లీడర్ ఆయన. తర్వాత చెప్పాను కదా, తర్వాత కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక బలమైన నాయకుడు అతని యొక్క అనుచరుడికే లేదంటే అతని కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఆ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈయనకి రావాల్సిన ఇమేజ్ని తప్పించాడని, ఈయనకి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఫండ్స్ను కూడా ఆయన రాకుండా చేశాడని కూడా ఒక రోమరో, ఒక అభియోగమో లేదంటే ఒక వాస్తవమో తెలీదు, ఆ టాక్ అయితే ఉంది. సో ఆ పరంగా ఆ తర్వాత నుండి కేఏ పాల్ గారు ఏది మాట్లాడినా వెటకారంగా వ్యంగ్యంగా చేయడము, ఆయన కొన్నిసార్లు విసిగిపోయి ఇలాగ ఎక్కిరిస్తే దాన్ని ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత ప్రతిదీ కూడా ఒకవేళ ఆయన ఏదో నేను చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాను, చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ చేయించాను కూడా దాన్ని కామెడీ చేశారు. మొన్న ఒక జర్నలిస్ట్ కూడా, సార్ ఏంటి మిమ్మల్ని కామెడీ ఫీజుగా చూస్తారు అది అలాగొచ్చా అంటే ఎలా అయిపోయిందంటే, నాకు నోటుకు వచ్చినట్టు అడిగితే నేను తోపు అంటే ఒక కాంట్రవర్సీ లాగా సీరియస్గా డిస్కషన్ అయితే నాది చూస్తారు అనే తలంపులోకి వెళ్ళిపోతున్నారు జనాలు. నేను కూడా మొన్న ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను, అందులో ఒకటి ఇలాగ మీరు ఎందుకు చేస్తారు, చేయొచ్చా, మీరు ఎందుకు ఎలాగన్నారు అంటే మీ మాత్రమే గొప్ప ఇట్లా అడుగుతున్నాడు ఆయన, కరిచేసినట్టు కొట్టేసినట్టు. ఒక సౌమ్యం లేదు అసలు. మాకు జర్నలిస్టులు క్లాసులు చెప్పేటప్పుడు కెరీర్ స్టార్టింగ్లో మహాత్మా గాంధీ చనిపోయిన విషయాన్ని కూడా చాలా సానుకూలంగానే చెప్పాలంట. ఒకేలాగా మహాత్మా గాంధీని చంపబడ్డారు అనే విషయం ఎలా చెప్పారో, స్వతంత్రం వచ్చింది కూడా విషయం కూడా అలాగే చెప్పాలంట. న్యూస్ రీడర్ అనేవాడు, న్యూస్ చదివేవాడు ఒకేలాగా భావం కలిగించాలి తప్ప, ఓ అక్కడ ఇలా జరిగింది, హుద్హుద్ వచ్చేసింది, ఎంతమంది చనిపోయారు అని హార్ట్గా చెప్పకూడదు. అలాగని అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు తుదిశ్వాస విడిచారు అని కూడా చెప్పకూడదట. న్యూస్ రీడర్కి హావభావాలతో సంబంధం లేకుండా ఒకేలాగా పలకగలగాలి, చెప్పగలగాలి అని ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మారిపోయిందిగా. ఎవడైతే గొంతు చించుకొని అలా జరిగింది ఇలా జరిగింది అని ఎవడైతే రిపోర్టింగ్ చేస్తారో వాడే గొప్ప అనుకుంటున్న రోజుల్లో సోషల్ మీడియా మరి కాస్త దానికి కొమ్మలు పువ్వులు పూసేస్తున్నాయి. ఇంకా ఎవరికి నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా. వాడికి అక్కడ ఏం తెలియదు, వాడి మీద రాసేస్తారు.
ఇప్పుడు నేనింతే సినిమా వచ్చింది, పూరి జగన్నాథ్, మీరు చూశారు లేదు? అందులో ఆమె ముమైత్ ఖాన్ సూసైడ్ చేసుకుంటే మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడుతుంది. అసలు మీరు మా మీదే మీరు గాసిప్స్ అన్ని ఆమె రేప్ చేస్తే బయట అవన్నీ ప్రెస్ కోసం వస్తారు, తప్పుగా రాస్తారు ఆమె మీద. అసలు మీరు వార్తలు రాసేది మా మీద, అలాంటప్పుడు మరి మేమే లేకపోతే, మా వ్యవస్థ లేకపోతే మీరు ఎవరి మీద రాసి బతుకుతారని కూడా అడుగుతాడు. కరెక్టే కదా? నచ్చినట్టు ఆ హీరోయిన్కి ఆ హీరో, ఎక్కడికి ఇది ప్రతిదీ కూడా. ఆ మధ్యన షర్మిలా గారికి కూడా ఒక పెద్ద హీరోతో ఏదో లింక్ ఉందని, అలాగే అనుష్క గారికి ప్రభాస్ గారికి పెళ్ళి అయిపోయిందని. ఎవడు చూస్తాడు? ఎందుకు అట్లా అంటే అలా కాంట్రవర్సీ రాస్తేనే చూస్తారని చెప్పాను కదా ఇంతకుముందు. ఆయన ఇలా మీరు అలా చేస్తారా, మీరు ఇలా మాట్లాడతారా ఏంటి అసలు? ఇలాగ ఒక అమ్మాయికి అడిగాడు ఛానల్లో ఒక ఆవిడ, మీ హిందూ ధర్మం గురించి ఎట్లా మాట్లాడితే, నువ్వు చెప్పింది విను, పెద్ద ఇలా పోటుగాడిలా మాట్లాడితే పెద్ద సీరియస్గా అడిగేకు, నేను చెప్పింది పూర్తయితే నువ్వు మాట్లాడు అని చెప్పి మళ్ళీ కూల్గా చేసి మాట్లాడింది ఆవిడ. ఆ ఛానల్ పేరు, ఆ వ్యక్తి పేరు నేను చెప్పను. చాలా బాగా, అవును, ఎవడో ఒకటి అలాగా జలక్ ఇవ్వాలి, లేకపోతే నేనే అడగడం తోపు, నేను ముక్కుసూటిగా అడిగేస్తాను అనుకునే రోజులు పోయాయి. లేకపోతే అలాగ అడిగాడు జర్నలిస్ట్, మిమ్మల్ని కామెడీ పీస్గా చూస్తున్నారు కదా అంటే ఆయన సీరియస్ అయిపోయాడు. తప్పు కదా, దగ్గరికి వెళ్ళి నువ్వు ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నావు, కనీసం ముఖమైన కడుక్కోవాలంటే ఎలా ఉంటుంది? కరెక్ట్ కాదు కదా, మనోభావాలు దెబ్బతింటాయి కదా. అట్లా అనేసరికి నువ్వే అంటున్నావు కామెడీ ఇలాగే మాట్లాడేది నువ్వు తెలుసుకోండి అని. ఒకసారి ఇలాగే సినీ నటి, పాత నటి జమునా గారు ఆయనకి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే అప్పుడే జాయిన్ ఒక కెమెరామ్యాన్, కొత్త కుర్రాడు, ఆడికి ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తే చెప్పరా, ఇప్పుడే జమునా ఇంటికి వచ్చినాం రా అన్నాడు. ఆడు ఫోన్ పెట్టిస్తాక, ఇలా బాబు ఇలారా, జమునా ఇంటికి వచ్చామా అంటే మీ అమ్మ నాన్న గౌరవ మర్యాదలు నేర్పలేదా? జమునా ఇంటి జమునా అంటే సింగులర్, వాడు తప్పు కదా. జమునా గారి ఇంటి దగ్గరికి వచ్చాం, లేకపోతే పెద్దావిడ ఇంటికి వచ్చి ఏదో అంటే చెప్పొచ్చు కదా. నాకు బాగా గుర్తు, కరెక్టే కదా. అలాగే ఎంతమంది చెప్తారు? కొంతమంది ఫీల్ అయ్యి బాబు ఇవాళ కుడదు రెండు లోపలికి వెళ్ళిపోతారు. ఎవరైతే అలా చెప్తారో వాళ్ళకి పొగరు. ఇదే మన సోషల్ మీడియాలో మళ్ళీ వీళ్ళు పొగర్రా, అట్లా ఇవి చాలా ఆవేశం రా, క్లాస్ పీకుతారా. సో ఇట్లాంటి పోకడలు, కొత్త పోకడలు పుడుతున్న నేటి మీడియాలో, సోషల్ మీడియాలో అట్లా ఆయన్ని ఒక కామెడీ పీస్లా చేసేసారు. కానీ అంటే అఫ్కోర్స్ ఆయన కొన్ని స్టేట్మెంట్లు కూడా, ఇప్పుడు చాలామంది స్టేట్మెంట్లు రాంగ్ ఇస్తుంటారు. ఇప్పుడు నిన్న ఆయన ఏమన్నారు, నాకు నా దగ్గరికి రావాలి ఎలక్షన్ కమిషన్, నాకు వస్తే నేను మాట్లాడుతాను ఆయనతో, నేను అక్కడికి వెళ్ళను, దానికోసం నిరాహార దీక్ష చేస్తాను, లేకపోతే ఇంకేదో చేస్తాను అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో అట్లాంటిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన వైజాగ్ నుంచి ఆయన ఈ సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో వరంగల్ నుంచి బాబు మోహన్, మీరు అన్నారు షోకాళ్ళు పెద్దలో ఎవరు జాయిన్ అవుతుంది, వీళ్ళే జాయిన్ అవుతున్నారు. ఆయన ఎవరికి కావాలని టికెట్ ఇస్తే జాయిన్ అవ్వనని కూడా గతంలో ఆయనకి ఏదో తాపత్రం, ఆయనకి ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసి ఓన్ చార్టర్డ్ ఫ్లైట్ కూడా ఉందని విన్నాను నేను. అంత ప్రపంచాన్ని చూసిన వ్యక్తికి ఏదో చెయ్యాలి, ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి అవ్వాలి, ప్రజలకు ఏదో చేయాలని ఒక తాపత్రయం. ఆ మధ్యన కూడా ఆయన ఇక్కడ హైదరాబాద్లోనో వైజాగ్లో సంథింగ్ ఆయన ఇంటికి కూడా ప్రహరీ గోడ కూల్చేస్తే మున్సిపల్ వాళ్ళతో ఆర్గ్యూ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఎటకారంగా కామెడీగా చేశారు. దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోలు. ఎట్లా అయిపోతుందంటే పద్ధతి కాదు. వయసుకైనా విలువ ఇవ్వాలి కదా. ఈయన మీద ట్రోల్స్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయరా, ఈయన మీద ట్రోల్స్ చేస్తేనే మనకి లైక్స్ ఎక్కువ వస్తాయరా అనుకునే ఇది పోవాలి. ఇప్పుడు నేనింతే సినిమాలో ఆవిడ అన్నట్టు మన పూర్తిగా అన్ని గాసిప్స్ రాసేసి ఆ సినిమాలు దాన్ని ఏమంటారు పైరసీ చేసేస్తే కొన్నాళ్ళకి ప్రొడ్యూసర్ అనేవాడు లేక, సినిమాయే లేకపోతే మనం ఎవరి మీద న్యూస్ చేసుకోవాలి, ఎవరి మీద వ్యూస్ రాసుకోవాలి చెప్పండి? ఏమవుద్ది? దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా సోషల్ మీడియా అనేది వృద్ధి కలిగిస్తుందా? ఇవాళ వచ్చిన యూట్యూబర్ అనే కొత్త వర్డ్ వచ్చింది. ఇంతకుముందు యూట్యూబర్ అనే వర్డ్ ఉందా? లేదు. ఎక్కడ యూట్యూబర్లో ఫెమిలియర్ యూట్యూబర్ అంటారట అని. మరి అంతమంది యూట్యూబర్ వీళ్ళందరికీ వృద్ధి కలుగుతుందంటే ఒక్కసారి అవన్నీ లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారండి? వీళ్ళు తిండి పెట్టేది ఎవరండి? అది ఆలోచించాలి కదా. నోటికి వచ్చినట్టు రాసేసి మనకు వ్యూస్ వచ్చేస్తే చాలు అంటే ఎంతవరకు కరెక్ట్? సో అవి ఒక్కసారి ఆలోచించాలి. బట్ ఆయన తాపత్రయం ఏంటో, ఎందుకు తెలుగు వారికి ఏదో చేయాలని ఎందుకు అనుకుంటున్నాడో ఒకసారి అవకాశం ఇస్తే తెలుస్తుంది.
తప్పు అంటే ఎవరైనా మాట్లాడతారు. ఆ గతంలో కూడా మొన్న ఒక ఆంధ్రప్రదేశ్ ఒక మంత్రి మీరు నమ్మరు ఎట్లా మాట్లాడేది ఇది ఇప్పటికీ 140 ఏళ్ళు అయిన కారణంగా మనం 75వ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం. 140 ఏళ్ళు అయిన కారణంగా 75వ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం. పేర్లు ఎందుకులేండి అంటే నేను అన్నిది ఆవిడ అనాలని కాదు, ఫ్లోలో ఏదో వచ్చింది, స్లిప్ అయ్యారు, అంత మాత్రం ఆవిడ కామెడీ పీస్ చేస్తారా? అలాగే కేపాల్ గారు కూడా ఏదో మాట్లాడారు, ఈ వయసులో పెద్దవాడు, మొన్న కామెడీ అంటే ఒక కరివేపాకులా తీసి పడేసినట్టుగా చేసేస్తున్నారు. అది అలా కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత బాధ పడతారు, అది ఒకసారి ఆలోచించాలి. ఏమో గెలుస్తారు చూద్దాం, ఒకటైనా గెలవకపోతారా? గెలిస్తే ఆయన పోనీ ఆయన అప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో, నేను ఇప్పుడు ఎంతమందికి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను, ఇన్ని చేశానని చెప్తుంటారు కదా. అయితే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.